హలో గైస్, వెల్కమ్ టు ద లెక్చర్ 53 ఆఫ్ డీప్ లెర్నింగ్ సిరీస్. మనకి ఏ విధంగా అయితే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్లో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్స్ జరుగుతాయో అదేవిధంగా మనకి కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్లో కూడా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్స్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ ఇన్ కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇది కొంచెం డిఫికల్ట్ అండ్ లెంతీ కాన్సెప్ట్. సో అందుకే నేను ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని టూ వీడియోస్ కిందకైతే డివైడ్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము ఫస్ట్ పార్ట్ అయితే డిస్కస్ చేసుకుందాము, దట్ ఈస్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఇన్ కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ ఆల్సో బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, మనకి ఏ విధంగా ఫార్వర్డ్ ప్రాపగేషన్ అవుతుంది అండ్ ఈ పార్ట్ వరకు మనకు బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అనేది ఎలా జరుగుతుందో డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మన గోల్ వచ్చేసి ఈ పార్ట్, ఓకే, ఈ ఎంటైర్ పార్ట్, ఈ కాన్వల్యూషన్ పార్ట్లో మనకి బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ ఎలా జరుగుతుందో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నేను ఈ వీడియో కోసం తీసుకునే రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఈ పర్టికులర్ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇమేజ్ వచ్చేసి సైజ్ ఆఫ్ 6x6. సో ఇప్పుడు ఈ ఇమేజ్ మీద నేను 3x3 ఫిల్టర్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఇమేజ్ మీద నేను 3x3 ఫిల్టర్ అప్లై చేసి కాన్వల్యూషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు నాకు వచ్చే రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్ వచ్చేసి 4x4. సో ఈ పర్టికులర్ కాన్వల్యూషన్ ఆపరేషన్లో మనకి వెయిట్స్తోనే మల్టిప్లై కాకుండా మనకి ఈచ్ ఫిల్టర్కి ఒక బయస్ కూడా ఉంటుంది. ఓకే, మనకి రిజల్టెంట్ వచ్చే ఫీచర్ మ్యాప్లో మనకి బయస్ కూడా యాడ్ అయ్యి వస్తుంది. ఓకే, ఈచ్ ఫిల్టర్ హ్యాజ్ అన్ సింగిల్ బయస్. ఓకే, మనకి ఇక్కడ 3 ఫిల్టర్స్ ఉన్నప్పుడు మనకి 3 బయస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి సింగిల్ ఫిల్టర్ ఉంది కాబట్టి మనకి సింగిల్ బయస్ అనేది ఉంది. సో మనకు వచ్చే రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్లో వెయిట్స్తో మల్టిప్లై అయ్యే కాకుండా ఆ వాల్యూస్ బయస్ కూడా యాడ్ అయ్యి వస్తుంది. ఓకే, తర్వాత ఒక్కసారి నాకు ఈ ఫీచర్ మ్యాప్ అనేది వచ్చినాక నేను రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాను. ఓకే, ఈ పర్టికులర్ పిక్సెల్స్ మీద నేను రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే అప్లై చేస్తాను. రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేసినప్పుడు నాకు పాజిటివ్ వాల్యూస్ ఇంటాక్ట్ ఉంటాయి, అదే మనకి నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు అవి 0 అయిపోతాయి. ఓకే, తర్వాత ఇది వచ్చేసిన రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్, దట్ ఈస్ 4x4. ఓకే, సో ఇక్కడ వరకు నేను నా ఎంటైర్ కాన్వల్యూషన్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేశాను అండ్ ఆల్సో దాని మీద ఆ పర్టికులర్ ఫీచర్ మ్యాప్ మీద నేను రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ కూడా అప్లై చేశాను. తర్వాత ఈ ఎంటైర్ ఆపరేషన్ నుంచి వచ్చిన రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్ మీద నేనైతే మ్యాక్స్ పూలింగ్ లేయర్ అయితే అప్లై చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మ్యాక్స్ పూలింగ్ లేయర్ అయితే అప్లై చేస్తున్నాను విచ్ ఈజ్ ఆఫ్ సైజ్ 2x2. ఓకే, 2x2 సైజ్ మ్యాక్స్ పూలింగ్ లేయర్ అయితే అప్లై చేస్తున్నాను. ఓకే, సో నేను ఈ పర్టికులర్ మ్యాక్స్ పూలింగ్ అనేది అప్లై చేసినప్పుడు నాకు వచ్చే రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్ సైజ్ కూడా 2x2 ఉంటుంది. ఓకే, రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్ సైజ్ కూడా 2x2 అనేది ఉంటుంది. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ నుంచి, ఓకే, ఎంటైర్ కాన్వల్యూషన్ ఆపరేషన్, ఓకే, కాన్వల్యూషన్ లేయర్ అండ్ మ్యాక్స్ పూలింగ్ లేయర్ నుండి వచ్చిన రిజల్ట్ని, ఓకే, ఈ పర్టికులర్ లేయర్స్ నుంచి వచ్చిన రిజల్ట్ నాకు వచ్చేసి ఒక గ్రిడ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకే, విచ్ హ్యాస్ 4 వాల్యూస్. ఓకే, ఇక్కడ నాకు 4 వాల్యూస్ అనేవి ఉంటాయి. సో నేను ఈ పర్టికులర్ 4 వాల్యూస్ని నేను ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్కి పంపించే ముందు ఫ్లాటెన్ చేస్తాను. ఓకే, ఫ్లాటెన్ చేస్తాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఫ్లాటెన్ చేసి నేనైతే నా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్కి ఇన్పుట్ లాగా అయితే ఇస్తాను. ఓకే, సో ఇది వచ్చేసి నా ఫ్లాటనింగ్ ఆపరేషన్ అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అయితే నేను ఇన్పుట్ లాగా అయితే పంపిస్తున్నాను. సో ఇది వచ్చేసిన అవుట్పుట్ నోడ్. ఓకే, ఈ పర్టికులర్ నోడ్ వచ్చేసిన అవుట్పుట్ నోడ్. ఓకే, నేను ఓన్లీ సింగిల్ అవుట్పుట్ నోడ్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కన్సిడర్ చేసుకుంది వచ్చేసి బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. సో అందుకే నేను ఒక సింగిల్ అవుట్పుట్ నోడ్ అనేది తీసుకున్నాను విచ్ హ్యాస్ అవుట్పుట్ వై హ్యాడ్. ఓకే, ఇది వచ్చేసి ప్రిడిక్టెడ్ అవుట్పుట్ వై హ్యాడ్. సో నేను ఇన్పుట్ ఇమేజ్ అనేది ఇచ్చినప్పుడు లెట్స్ సే సమ్ డాగ్ ఇమేజ్ అనేది ఇచ్చినప్పుడు నాకు ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అయితే నాకు డాగ్ అని వస్తుంది. ఓకే, ఆర్ ఎల్స్ క్యాట్ ఇమేజ్ ఇచ్చినప్పుడు నాకు ప్రిడిక్టెడ్ అవుట్పుట్ వచ్చేసి క్యాట్ అని వస్తుంది. సో ఇది నా ఎంటైర్ కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా ఎంటైర్ కాన్వల్యూషన్ పార్ట్ అండ్ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు నా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ పార్ట్. ఓకే, ఈ ఎంటైర్ ఆర్కిటెక్చర్లో నాకు 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అండ్ ద అదర్ ఇస్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ఆర్కిటెక్చర్లో నాకు టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో నాకు టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ ఎప్పుడు కానీ ఫిల్టర్స్లో ఉంటాయి. ఓకే, టోటల్ ట్రైనబుల్ పారామీటర్స్ ఎప్పుడు కానీ ఫిల్టర్స్లో అనేవి ఉంటాయి. సో ఇక్కడ నాకు ఎన్ని ఫిల్టర్స్ ఉన్నాయి, ఒకటే ఫిల్టర్ ఉంది. సో ఆ ఫిల్టర్ సైజ్ వచ్చేసి 3x3. సో 3x3 ఫిల్టర్ ఉన్నప్పుడు నాకు టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ ఎన్ని ఉంటాయి, 3 × 3. ఓకే, ఈ పర్టికులర్ ఫిల్టర్లో నాకు ఎన్ని వాల్యూస్ ఉంటాయి, టోటల్ 3 × 3 వాల్యూస్, దట్ ఈస్ 9 వెయిట్స్. ఓకే, టోటల్ నాకు 9 వెయిట్స్ అనేవి ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఫిల్టర్కి నాకు ఒక సింగిల్ బయాస్ అనేది ఉంటుంది కాబట్టి సో +1 దట్ ఈస్ ఈక్వల్ టు 10.
ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు ఈ ఎంటైర్ కాన్వల్యూషన్, ఓకే, కాన్వల్యూషన్ పార్ట్ వరకు నాకు టోటల్ 10 ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కాన్వల్యూషన్ పార్ట్ అవుట్పుట్ని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ పార్ట్కి ఇన్పుట్ లాగా ఇస్తున్నాను కాబట్టి నాకు ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ పార్ట్లో కూడా ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నాకు ఎన్ని ట్రైనబుల్ పారామీటర్స్ ఉన్నాయి? ఓకే, విత్ రెస్పెక్ట్ టు 1, 2, 3, 4. ఓకే, విత్ రెస్పెక్ట్ టు 4 ఇన్పుట్స్ నాకు టోటల్ ఎన్ని వెయిట్స్ ఉంటాయి? 4 వెయిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు 4 ఇన్పుట్స్ నాకు 4 వెయిట్స్ అనేవి ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ 4. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ 4. సో ఈ పర్టికులర్ నోడ్కి నాకు ఒక బయస్ అనేది ఉంటుంది. ఓకే, ఒక బయస్ కూడా ఉంటుంది కాబట్టి +1. ఓకే, +1. సో టోటల్ నాకు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ పార్ట్లో ఎన్ని ట్రైనబుల్ పారామీటర్స్ ఉన్నాయి? 5. ఓకే, టోటల్ 5 ట్రైనబుల్ పారామీటర్స్. సో కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ పార్ట్లో 10 అండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ పార్ట్లో 5. సో టోటల్ నాకు ఎన్ని ట్రైనబుల్ పారామీటర్స్? 15 ట్రైనబుల్ పారామీటర్స్. సో ఇప్పుడు నేను ఈ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్, ఓకే, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు నేను ఈ 15 ట్రైనబుల్ పారామీటర్స్ని అయితే ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 15 ట్రైనబుల్ పారామీటర్స్ని నేను ట్రైన్ చేసి ఆప్టిమమ్ వాల్యూకి పట్టుకొస్తే సో అప్పుడు ఈ కాన్వల్యూషన్ కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అనేది ఎఫిషియంట్ ఆర్కిటెక్చర్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను నా లాస్ ఫంక్షన్ అయితే డిఫైన్ చేసుకుంటున్నాను. ఓకే, ఎప్పుడు కానీ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నప్పుడు మన లాస్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను పర్ఫామ్ చేస్తుంది బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి నేనైతే బైనరీ క్రాస్ ఎంట్రోపీ లాస్ ఫంక్షన్ అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే, సో లాస్ ఫంక్షన్, ఓకే, లాస్ ఫంక్షన్ L is equal to minus yi log yi hat, okay, minus 1 minus yi log of 1 minus yi hat. ఓకే, ఇది వచ్చేసిన బైనరీ క్రాస్ ఎంట్రోపీ లాస్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్, ఓకే, నేనైతే సక్సెస్ఫుల్గా నా లాస్ ఫంక్షన్ అని డిఫైన్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు లాస్ ఫంక్షన్ అని డిఫైన్ చేసుకున్నాక ఫస్ట్ మనము ఫార్వర్డ్ ప్రాపగేషన్లో నాకు ఏమేమి ఈక్వేషన్స్ వస్తాయో చూద్దాం. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్ నుంచి నేనైతే ఒక సింప్లిఫైడ్ ఆర్కిటెక్చర్ అనేది రాస్తున్నాను. ఓకే, మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఒక సింప్లిఫైడ్ ఆర్కిటెక్చర్ అనేది రాస్తున్నాను. లెట్స్ సే ఇన్పుట్ ఇమేజ్, ఓకే, ఇన్పుట్ ఇమేజ్ నేను ఎక్స్ అనుకున్నప్పుడు ఈ ఎక్స్ మీద అయితే నేను కాన్వల్యూషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసిన కాన్వల్యూషన్ ఆపరేటర్. సో ఈ కాన్వల్యూషన్ ఆపరేటర్లో నాకు ఏమేమి ఉంటాయి? W1 వెయిట్. ఓకే, నేను ఈ వెయిట్స్ అన్నిటిని కలిపి, ఓకే, ఈ ఫిల్టర్లో ఉన్న వెయిట్స్ అన్నిటిని కలిపి నేను W1 కిందకైతే కన్సిడర్ చేస్తున్నాను. అండ్ ఒక B1 బయస్ ఉంటుంది. ఓకే, ఒకటే ఫిల్టర్ కాబట్టి B1 బయస్. సో దీని నుంచి వచ్చిన రిజల్టెంట్ అవుట్పుట్, ఓకే, రిజల్టెంట్ అవుట్పుట్ని Z1 అని పిలుస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ Z1 మీద ఏం అప్లై చేస్తున్నాం? యాక్టివేషన్ ఫంక్షన్ అయితే అప్లై చేస్తున్నాం. ఓకే, రిలూ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే అప్లై చేస్తున్నాం. దాని నుంచి వచ్చిన అవుట్పుట్ని A1 అని పిలుస్తాను. ఓకే, సో నెక్స్ట్ A1 మీద నేను మ్యాక్స్ పూలింగ్ అయితే అప్లై చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకు ఒక్కసారి రిలూ యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ అనేది వచ్చినాక దాని మీద మనం మ్యాక్స్ పూలింగ్ అయితే అప్లై చేస్తున్నాం. సో మ్యాక్స్ పూలింగ్ నుంచి వచ్చిన అవుట్పుట్ రిజల్టెంట్ ఎంత? P. ఓకే, యూ కెన్ కాల్ ఇట్ ఇస్ P1 ఆర్ P. ఓకే, మీకు నచ్చిన రొటేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేనైతే P యూజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి ఈ P అనేది వచ్చినాక మనం దీన్ని ఏం చేస్తున్నాం? ఫ్లాటెన్ చేస్తున్నాం. ఓకే, ఒక్కసారి మనకు రిజల్టెంట్ P అనేది వచ్చినాక, ఓకే, మ్యాక్స్ పూలింగ్ నుంచి వచ్చిన అవుట్పుట్ మనకు ఒక గ్రిడ్ లెగ్ స్ట్రక్చర్. సో ఈ గ్రిడ్ లెగ్ స్ట్రక్చర్ని నేను ఏం చేస్తున్నాను? ఫ్లాటెన్ చేస్తున్నాను. ఓకే, సో ఫ్లాటెన్ చేసినాక నాకు ఏమొస్తుంది? F. ఓకే, లెట్స్ సే F అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఈ F, ఓకే, ఈ Fని అయితే నేను ఒక ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అయితే ఇన్పుట్ లాగా పంపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది గ్రిడ్ లెగ్ స్ట్రక్చర్ అన్నప్పుడు సో నేను దీన్ని ఈ విధంగా ఫ్లాటెన్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఫ్లాటెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్లాటెన్ చేసి దీనికి కరస్పాండింగ్ ఒక వెయిట్, దీనికి కరస్పాండింగ్ ఒక వెయిట్, దీనికి కరస్పాండింగ్ ఒక వెయిట్, దీనికి కరస్పాండింగ్ ఒక వెయిట్. సో నాకు ఇక్కడ ఏ ఆపరేషన్ జరుగుతుంది? ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్కి ఇది ఇన్పుట్, రైట్. ఓకే, ఈ న్యూరాన్కి ఈ ఎంటైర్ 4 న్యూమరికల్ వాల్యూస్, ఓకే, 4 న్యూమరికల్ వాల్యూస్ అనేవి దీనికి ఇన్పుట్ లాగా వస్తాయి. ఎట్లా వస్తాయి? ఈ ఇన్పుట్ ఈ వెయిట్ మల్టిప్లై, ఈ ఇన్పుట్ ఈ వెయిట్, ఈ ఇన్పుట్ ఈ వెయిట్, ఈ ఇన్పుట్ ఈ వెయిట్ అండ్ ఈ బయస్ అనేది ఆడుతుంది. ఓకే, సో దీని నుంచి వచ్చిన రిజల్టెంట్, ఓకే, ఈ పార్ట్ వరకు. ఓకే, మనకి న్యూరల్ నెట్వర్క్లో 2 హాఫ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో నాకు వెయిటెడ్ సమ్ అనేది పర్ఫామ్ చేస్తాం. సెకండ్ హాఫ్లో మనము యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం. ఓకే, సో ఈ ఫస్ట్ హాఫ్, ఓకే, ఈ ఫస్ట్ హాఫ్ నుంచి వచ్చిన అవుట్పుట్ని మనం ఏమని పిలవచ్చు? Z2. ఓకే, Z2 అని పిలవచ్చు. తర్వాత
ఈ Z2 మీద మనం ఏం అప్లై చేస్తున్నాం, సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, ఈ Z2 మీద మనకి బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే అప్లై చేస్తున్నాం. ఓకే, సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ దట్ ఈస్ A2. ఇప్పుడు ఈ A2ని మనము వై హ్యాట్ అని కూడా పిలవచ్చు. ఓకే, వై హ్యాట్ అని కూడా పిలవచ్చు, ఎందుకంటే మనకి ఈ A2 నుంచి వచ్చే అవుట్పుట్, ఓకే, ఈ A2ని మనకి అవుట్పుట్ దట్ ఈస్ ప్రిడిక్టెడ్ అవుట్పుట్. ఓకే, మనకి ఈ హాఫ్ నుంచి, ఓకే, ఈ న్యూరల్ నెట్వర్క్ హాఫ్ పార్ట్ నుంచి వచ్చే అవుట్పుటే మనకి ప్రిడిక్టెడ్ అవుట్పుట్, రైట్. సో ఇప్పుడు దీన్ని మనం వై హ్యాట్ అని కూడా పిలవచ్చు. సో ఒక్కసారి మనకు వై హ్యాట్ అనేది వచ్చినాక మనం లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఈ వై నుంచి, ఓకే, ఈ వై నుంచి ట్రైనింగ్ డేటా నుంచి వచ్చిన వై నుంచి అండ్ ప్రిడిక్టెడ్ అవుట్పుట్ నుంచి వచ్చిన వై హ్యాట్ నుంచి మనం లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, బైనరీ క్రాస్ ఎంట్రోపీ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ అయితే రాద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఈ ఈక్వేషన్స్ అయితే రాద్దాం. మనకి Z1 ఎలా వస్తుంది, కాన్వల్యూషన్ ఆపరేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ W1. ఓకే, ఎక్స్ అండ్ W1 మధ్యలో కాన్వల్యూషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు నాకు Z1 అయితే వస్తుంది. మనకి A1 ఎలా వస్తుంది, రెలు ఆఫ్ Z1. ఓకే, రెలు ఆఫ్ Z1 చేసినప్పుడు మనకి A1 అనేది వస్తుంది. సో P ఎలా వస్తుంది, మ్యాక్స్ పూలింగ్. ఓకే, మ్యాక్స్ పూలింగ్. ఓకే, నేను జస్ట్ మ్యాక్స్ అని రాస్తున్నాను, మ్యాక్స్ పూలింగ్ ఆఫ్ A1. ఓకే, మ్యాక్స్ పూలింగ్ ఆఫ్ A1 చేసినప్పుడు నాకు P అనేది వస్తుంది. సో నాకు ఫ్లాటెన్ ఎలా వస్తుంది, ఓకే, నాకు F ఎలా వస్తుంది. ఓకే, F ఎలా వస్తుంది, ఫ్లాటెన్. ఓకే, ఫ్లాటెన్ దేన్ని చేస్తున్నాం, ఫ్లాటెన్ P. ఓకే, P గ్రిడ్ని మనము ఫ్లాటెన్ చేస్తే మనకి F అనేది వస్తుంది. సో ఈ F అనేది మనకి ఈ పర్టికులర్, ఓకే, ఈ పర్టికులర్, సో ఈ పర్టికులర్ ఇన్పుట్స్ని మనం F అని పిలుస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ పర్టికులర్ టర్మినాలజీస్ అన్ని మనకి కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఈ పర్టికులర్ న్యూమరాలజీస్ అన్ని మనకి కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో నాకు ఏమేమి టర్మ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, నా ఫస్ట్ టర్మ్ వచ్చేసి Z2. ఓకే, Z2 నాకు ఎట్లా వస్తుంది, వెయిటెడ్ సమ్ ఆఫ్ F. ఓకే, వెయిటెడ్ సమ్ ఆఫ్ దట్ ఈస్ W2. ఓకే, W2 అని పిలుస్తున్నా ఈ పర్టికులర్ వెయిట్స్ని. ఓకే, ఈ పర్టికులర్ ANN వెయిట్స్ని నేను W2 అని పిలుస్తున్నా అండ్ బయస్ని B2 అని పిలుస్తున్నా. ఓకే, నేను కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్కి కరస్పాండింగ్ వెయిట్స్ అన్ని నేను W1 అని పిలుస్తున్నాను అండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్కి కరస్పాండింగ్ వెయిట్స్ అన్నిటిని నేను W2 అని పిలుస్తున్నాను అండ్ ఆ కరస్పాండింగ్ బయస్ని B1 అండ్ B2 అని పిలుస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు W2 ఇంటూ దేన్ని మల్టిప్లై చేయాలి, F. ఓకే, F, ఈ Fని మల్టిప్లై చేయాలి. ఈ F నాకు ఇన్పుట్ కదా. ఓకే, ఈ F నాకు ఇన్పుట్ టు ద ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. సో అందుకే నేను Fని మల్టిప్లై చేస్తున్నాను. Fని మల్టిప్లై చేసి B అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, B అనేది యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ B ఆర్ B2 కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ A2 ఎట్లా వస్తుంది, సిగ్మాయిడ్ ఆఫ్, ఓకే, సిగ్మాయిడ్ ఆఫ్ Z2. ఓకే, సిగ్మాయిడ్ ఆఫ్ Z2 చేసినప్పుడు నాకు A2 అనేది వస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ A2 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ A2ని మనం వై హ్యాట్ అని కూడా పిలవచ్చు. ఓకే, A2ని మనం వై హ్యాట్ అని పిలవచ్చు. నెక్స్ట్ మనం లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇవి వచ్చేసి రిలవెంట్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ ప్రొపగేషన్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఓకే, మనం ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ ఈక్వేషన్స్ అనేవి చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో, ఓకే, నెక్స్ట్ పార్ట్లో మనము ఈ పర్టికులర్ ఆపరేషన్స్ అయితే చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనము ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఎందుకు తీసుకుంటామంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, డైరెక్ట్గా మనము ఈ కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ పార్ట్ డిస్కస్ చేసుకుంటే ఇది కొంచెం డిఫికల్ట్ కాబట్టి సో మీకు అంత కాన్ఫిడెన్స్ అనేది రాదు. ఓకే, మీరు ఇనిషియల్గానే వీడియోని స్కిప్ చేస్తారు. సో అందుకే నేను విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అయితే ఈ పర్టికులర్ బ్యాక్ ప్రొపగేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్లో సమ్ ట్రిక్కీ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి, లైక్ ఫ్లాటెన్ కానీ మ్యాక్స్ పుల్లింగ్ కానీ. సో ఈ విధంగా మనకి కొంచెం ట్రిక్కీ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అయితే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవి వచ్చేసి రిలవెంట్ ఈక్వేషన్స్, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ రిలవెంట్ ఈక్వేషన్స్ అనేవి వచ్చినాక మనము ఈ వెయిట్స్ మీద, ఓకే, ఈ వెయిట్స్ మీద, సో ఈ పర్టికులర్ వెయిట్స్ దట్ ఈస్ W1 అండ్ W2 అండ్ B1, B2 ఈ పర్టికులర్ వెయిట్స్ మీద అయితే మనము ఏం చేయాలి, గ్రేడియంట్ డిసెంట్ అనేది అప్లై చేయాలి. ఓకే, మనకి
ఈ బ్యాక్ ప్రాపగేషన్ అనే ఆపరేషన్లో మన కోర్ ఆల్గరిథం ఏంటి? గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం, రైట్? ఓకే, ఈ పర్టికులర్ ఎంటైర్ బ్యాక్ ప్రాపగేషన్, ఓకే, పర్టికులర్ ఎంటైర్ బ్యాక్ ప్రాపగేషన్ కేసులో మన కోర్ ఆల్గరిథం వచ్చేసి, ఓకే, వెరీ కోర్ ఆల్గరిథం వచ్చేసి బ్యాక్ ప్రాపగేషన్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం. సో ఇప్పుడు పర్టికులర్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది ఏ పర్టికులర్ ట్రైన్ పారామీటర్స్ మీద అప్లై చేయాలి? వెయిట్స్ అండ్ బయస్. సో విత్ రెస్పెక్ట్ టు కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ నాకున్న వెయిట్స్ వచ్చేసి W1 వెయిట్స్ అండ్ బయస్ వచ్చేసి B1 బయస్. అండ్ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ నాకున్న వెయిట్స్ అండ్ బయస్ వచ్చేసి W2 అండ్ B2, రైట్? ఓకే, సో నేను ఈ పర్టికులర్ వెయిట్స్ అండ్ బయస్ని అప్డేట్ చేసి ఆప్టిమమ్ వాల్యూకి పట్టుకురావాలంటే నేను ఈ పర్టికులర్ వెయిట్స్ అండ్ బయస్ని అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కంటిన్యూస్గా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా అప్డేట్ చేస్తాం? విత్ రెస్పెక్ట్ టు గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం. సో W1 new is equal to W1 old minus learning rate, okay, learning rate dou L by dou W1 old. ఓకే, ఈ విధంగా విత్ రెస్పెక్ట్ టు కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ వెయిట్స్ అయితే అప్డేట్ చేస్తాము. అండ్ B1 new is equal to B1 old minus dou L by dou B1 old. ఓకే, ఈ పార్ట్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. విత్ రెస్పెక్ట్ టు మన ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అయితే మనకుండే వెయిట్స్ W2. ఓకే, సో W2 new is equal to W2 minus learning rate into dou L by dou W2 old. ఓకే, నెక్స్ట్ B2 new is equal to B2 minus learning rate dou L by dou B2 old, రైట్? సో ఇప్పుడు ఈ వీడియోలో మనము ఈ పర్టికులర్ వెయిట్స్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ వెయిట్స్ అంటే మనకి ఒక ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో ఈ పర్టికులర్ వెయిట్స్, ఓకే, ఈ పర్టికులర్ 4 వెయిట్స్ని అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ బయస్ని అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ నుంచి ఇట్లా ఫార్వర్డ్ ప్రాపగేషన్ అయితే చేస్తాం. ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది? వై హ్యాట్ అనే అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ వై హ్యాట్ వైకి మనకి లాస్ ఫంక్షన్ అయితే క్యాలిక్యులేట్ చేసి ఆ లాస్ ఫంక్షన్ ప్రకారంగా మనము ఈ B2 బయస్ని, ఓకే, ఈ ఫస్ట్ ఈ B2 బయస్ని అండ్ నెక్స్ట్ ఈ W2 వెయిట్స్ని అయితే అప్డేట్ చేస్తాం. ఓకే, మీరు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నారు. ఓకే, సో ఈ విధంగా మనం బ్యాక్ ప్రాపగేట్ అయ్యి మనం గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అప్లై చేసి ఈ వెయిట్స్ అండ్ బయస్ని అయితే అప్డేట్ చేస్తాం. ఓకే, సో ఈ వీడియోలో మనము ఈ పర్టికులర్ వెయిట్స్ అండ్ బయస్ని అయితే అప్డేట్ చేద్దాం. ఓకే, ఈ W2 అనేది ఒక 1x4 మ్యాట్రిక్స్, ఈ B2 అనేది ఒక 1x1 మ్యాట్రిక్స్. ఓకే, సో ఈ W2 అండ్ ఈ పర్టికులర్, ఓకే, ఈ పర్టికులర్ డెరివేటివ్ కూడా, ఓకే, ఈ పర్టికులర్ 2 డెరివేటివ్స్ కూడా మనకి మ్యాట్రిక్సెస్. ఎందుకంటే మనము విత్ రెస్పెక్ట్ టు 4 వెయిట్స్, ఓకే, విత్ రెస్పెక్ట్ టు 4 వెయిట్స్ మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ 4 వెయిట్కి విత్ రెస్పెక్ట్ టు మనకి 4 స్లోప్స్ అనేవి ఉంటాయి. ఓకే, 4 స్లోప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనము లెట్స్ సే మనకి W1, W2, W3 అండ్ W4, ఓకే, W1, W2, W3 అండ్ W4 వెయిట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వెయిట్కి విత్ రెస్పెక్ట్ టు నాకు ఒక డెరివేటివ్ వాల్యూ ఉంటుంది. ఈ పర్టికులర్ వెయిట్కి విత్ రెస్పెక్ట్ టు నాకు ఒక డెరివేటివ్ వాల్యూ ఉంటుంది. ఈ వెయిట్కి రెస్పెక్ట్ టు అండ్ ఈ వెయిట్కి విత్ రెస్పెక్ట్ టు నాకు ఇట్లా డెరివేటివ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో నేను ఈ పర్టికులర్ డెరివేటివ్ని, ఓకే, ఈ పర్టికులర్ డెరివేటివ్ వాల్యూని నేను ఈ డెరివేటివ్స్ నుంచి అయితే ఈ పర్టికులర్ వెయిట్స్ అయితే సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నాకు అప్పుడు ఈ వెయిట్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు W1 కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు W1 కన్సిడర్ చేసినప్పుడు దీనికి కరస్పాండింగ్ ఒక డెరివేటివ్ ఉంటుంది. నేను ఆ డెరివేటివ్ని లెర్నింగ్ రేట్తో మల్టిప్లై చేసి నేను ఈ వెయిట్ నుంచి అయితే సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, సో అట్లా నాకు ఈ పర్టికులర్ వెయిట్ అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి విత్ రెస్పెక్ట్ టు ఒక డెరివేటివ్ వాల్యూ ఉంటుంది. అండ్ ఈ W2కి విత్ రెస్పెక్ట్ టు ఒక డెరివేటివ్ వాల్యూ ఉంటుంది. దాన్ని నేను లెర్నింగ్ రేట్తో అయితే మల్టిప్లై చేస్తాను అండ్ దాన్ని ఈ వాల్యూ నుంచి అయితే సబ్ట్రాక్ట్ చేస్తాను. సో అట్లా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నాకు న్యూ W2 అని వస్తుంది. సో ఈ విధంగా మనము వెయిట్స్ అనేది అప్డేట్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో ఈ W2 అండ్ ఈ dou L by dou W2 ఈ రెండు వచ్చేసి నాకు matrices. ఓకే, ఈ రెండు వచ్చేసి నాకు matrices which contain 4 weight values. ఓకే, which contains 4 weight values. ఓకే, సో నెక్స్ట్ ఈ పర్టికులర్ 2 ఈక్వేషన్స్లో, ఓకే, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ 2 ఈక్వేషన్స్లో నాకు
ఈ వెయిట్ వాల్యూస్ అనేది తెలుసు. ఓకే, ఇనీషియల్గా ఎప్పుడు కానీ మనం ఒక న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్లో వెయిట్స్ ర్యాండమ్గా తీసుకుంటాం. ఓకే, వెయిట్స్ ర్యాండమ్గా అజ్యూమ్ చేసుకుంటాం. సో ఈ ర్యాండమ్గా అజ్యూమ్ చేసుకున్నప్పుడు నాకు ఆల్రెడీ ఈ వెయిట్ వాల్యూస్ అనేవి డిఫైన్ అయ్యి ఉంటాయి. ఓకే, సో నేను ర్యాండమ్గా అజ్యూమ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు వెయిట్ వాల్యూస్ అనేవి డిఫైన్ అయ్యి ఉంటాయి. నాకు ఓన్లీ డిఫైన్ కాని వాల్యూ ఏంటి? ఈ పర్టికులర్ డెరివేటివ్ వాల్యూ. ఓకే, ఈ పర్టికులర్ డెరివేటివ్ అనేది మనం ఇంటర్నల్గా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది ఈ పర్టికులర్ ఆపరేషన్ ఆటోమేటిక్గా పర్ఫామ్ చేస్తుంది. ఓకే, గ్రేడియంట్ డిసెంట్ అండ్ బ్యాక్ ప్రొపగేషన్ ఆల్గరిథమ్స్ ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ని ఆటోమేటిక్గా పర్ఫామ్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఒకసారి మనం మాన్యువల్గా అయితే ఈ పర్టికులర్ ఆపరేషన్స్ అనేవి ఎలా జరుగుతాయో చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి మన లెర్నింగ్ రేట్. ఇది మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్ అయితే చేసుకుంటాం. ఓకే, లెర్నింగ్ రేట్ అండ్ ఈ వెయిట్స్ అండ్ ఈ బయస్ అయితే మనకు ముందే తెలుసు. మనకు ఓన్లీ తెలియని రెండు వాల్యూస్ ఏంటి? ఈ పర్టికులర్ డెరివేటివ్స్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనము క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన 2 డెరివేటివ్ వాల్యూస్ వచ్చేసి ∂L/∂W2old అండ్ ∂L/∂B2old. అంటే విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ 2 డెరివేటివ్ వాల్యూస్ అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో విత్ రెస్పెక్ట్ టు కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ పార్ట్ ఈ 2 డెరివేటివ్స్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము మన ఎంటైర్ బ్యాక్ ప్రొపగేషన్ స్టెప్ అయితే అప్లై చేద్దాం. ఓకే, నేను ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అయితే చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఓకే, ఆ ఎంటైర్ ఆర్కిటెక్చర్ నుంచి ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ పార్ట్ అనేది నేను సపరేట్ చేసుకున్నాను. ఓకే, ఎంటైర్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ పార్ట్ అనేది సపరేట్ చేసుకున్నాం. రైట్, సో ఇప్పుడు ఇది వచ్చేసిన ఫ్లో డయాగ్రామ్. ఓకే, నేను ఈ బ్యాక్ ప్రొపగేషన్ పర్ఫామ్ చేయాలన్నా ఈ ఫ్లో డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ నాకు. సో ఇప్పుడు ఈ బ్యాక్ ప్రొపగేషన్ పర్ఫామ్ చేయడానికి నాకు 2 ఈక్వేషన్స్ అనేవి కావాలి. ఓకే, నా ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి W2. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు W2 ఈజ్ ఈక్వల్ టు W2 మైనస్ లెర్నింగ్ రేట్ ∂L/∂W2 అండ్ B2 ఈజ్ ఈక్వల్ టు B2 మైనస్ లెర్నింగ్ రేట్ ∂L/∂B2. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ పార్ట్ వచ్చేసి నోన్, ఈ పార్ట్ వచ్చేసి నోన్, ఈ పార్ట్ నోన్, ఈ పార్ట్ నోన్. ఓకే, ఈ 4 టర్మ్స్ అయితే నాకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ప్రీడిఫైన్డ్ ఉన్నాయి, నాకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ వెయిట్ అనేది అప్డేట్ చేయాలంటే నేను క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? ∂L/∂W2. ఈ పర్టికులర్ బయాస్ అప్డేట్ చేయాలంటే నేను క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ వచ్చేసి ∂L/∂B2. రైట్, సో ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూస్, ఓకే, ఈ పర్టికులర్ 2 వాల్యూస్ని అయితే ఈ పర్టికులర్ సెక్షన్లో అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ∂L/∂W2. ఓకే, సో ఇప్పుడు ∂L/∂W2లో మనకి లాస్కి, ఓకే, ఈ పర్టికులర్ లాస్కి ఈ పర్టికులర్ వెయిట్కి అయితే నాకు డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది లేదు. ఓకే, ఈ పర్టికులర్ లాస్కి ఈ పర్టికులర్ వెయిట్కి నాకు డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు. ఓకే, ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. ఓకే, డైరెక్ట్ లేదు బట్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ అనేది ఉంది. సో ఆ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉందంటే ∂L/, ఇప్పుడు ఈ లాస్ దేని మీద డిపెండెంట్? ప్రిడిక్టెడ్ అవుట్పుట్. ఓకే, ప్రిడిక్టెడ్ అవుట్పుట్ దట్ ఈస్ y hat. సో ఇక్కడ నాకు y hat ఏంటి? A2. సో ∂A2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ A2 దేని మీద డిపెండెంట్? ∂A2 డివైడెడ్ బై ∂Z2 దట్ ఈస్ Z2. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ Z2 దేని మీద డిపెండెంట్? ఈ పర్టికులర్ Z2 వచ్చేసి నాకు వెయిట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ W2. ఓకే, ఈ విధంగా మనము డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది లేనప్పుడు ఇండైరెక్ట్ వేలో రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దేనికి? లాస్కి అండ్ వెయిట్కి మధ్యలో. ఓకే, లాస్ అనేది, ఓకే, ఇక్కడ లాస్ అనేది A2 మీద డిపెండ్ అయ్యి ఉంది. ఓకే, లాస్ అనేది A2 మీద డిపెండ్ అయ్యి ఉంది. నెక్స్ట్ A2 దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? Z2 మీద అయితే డిపెండ్ అయ్యింది. ఓకే, A2 Z2 మీద డిపెండ్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఈ Z2 దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? Z2 వచ్చేసి నాకు వెయిట్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, Z2 వచ్చేసి నాకు వెయిట్, ఓకే, Z2 వాల్యూ వచ్చేసి నాకు వెయిట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో నెక్స్ట్ నేను నా బయాస్ అనేది అప్డేట్ చేయాలన్నప్పుడు, ఓకే, నా బయాస్ అనేది అప్డేట్ చేయాలన్నప్పుడు ఈ పర్టికులర్ డెరివేటివ్ వాల్యూ అయితే నేను క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ∂L/∂B2. నెక్స్ట్ ∂L/∂A2 సేమ్ ఫ్లో, ∂L/∂A2, ∂A2/∂Z2, నెక్స్ట్ ∂Z2/∂B2. ఓకే, సిమిలర్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్. ఇక్కడ మనకి వెయిట్ అనేది అప్డేట్ చేస్తున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వెయిట్ అయితే డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఇక్కడ మనము విత్ రెస్పెక్ట్ టు బయస్ అనేది విత్ రెస్పెక్ట్ టు బయస్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు బయస్ అనేది డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని అప్డేట్ చేస్తాం. సో అందుకే మనము ఇక్కడ ఓన్లీ B2 అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో ఇది వచ్చేసి నా రిలేషన్షిప్స్. ఓకే, ఇవి వచ్చేసి ఈ రెండు వచ్చేసిన రిలేషన్షిప్స్. సో ఈ ఎంటైర్ డెరివేటివ్స్లో, ఓకే, ఈ ఎంటైర్ డెరివేటివ్స్లో నాకు కామన్ ఉన్నవి ఏంటి? ∂L/∂A2 కామన్, ∂L/∂A2 కామన్.
ఓకే, సో ఈ రెండింటిని నేను ఒకటి డెరివేటివ్ కిందకైతే కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, 1 అండ్ ఇక్కడ నాకు డో a2 బై డో z2 అండ్ డో a2 బై డో z2. ఓకే, ఇక్కడ నాకు 1 అండ్ డో z2 బై డో w2, డో z2 బై డో b2. ఓకే, సో నాకు 2 డిఫరెంట్ డెరివేటివ్స్. సో 1 ప్లస్ 1. ఓకే, సో టోటల్ నాకు ఎన్ని డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేయాలి? 4 డెరివేటివ్స్. సో నేను ఇప్పుడు ఈ వెయిట్ అనేది అప్డేట్ చేయాలంటే, ఈ పర్టికులర్ వెయిట్ కానీ ఈ పర్టికులర్ బయస్ అనేది అప్డేట్ చేయాలంటే నేను క్యాలిక్యులేట్ చేయాల్సిన డెరివేటివ్స్ వచ్చేసి 4 డెరివేటివ్స్. ఓకే, ఈ 4 డెరివేటివ్స్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను నా వెయిట్స్ అండ్ బయస్ని అయితే అప్డేట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ మనం డో ఎల్ బై డో a2తో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, డో ఎల్ బై డో a2 మన వెరీ ఫస్ట్ డెరివేటివ్ అయిన డో ఎల్ బై డో a2తో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డో ఎల్ బై డో a2. ఓకే, లాస్కి యాక్టివేషన్ ఫంక్షన్కి అయితే డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. సో నేను డెరివేటివ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో డో ఎల్, ఇప్పుడు మనకి లాస్ ఫంక్షన్ ఏంటి? మైనస్ yi లాగ్ ఆఫ్ దీన్ని మనం a2 లాగా రాయొచ్చు. ఓకే, మనకి yi హ్యాట్ అన్న, ఓకే yi హ్యాట్ అన్న మనకి a2 అన్న ఒకటే. ఓకే, ఈ రెండు మనకి సేమ్. ఓకే, నెక్స్ట్ మైనస్ 1 మైనస్ yi లాగ్ ఆఫ్ 1 మైనస్ a2. ఓకే, సో ఇప్పుడు నేను డెరివేటివ్ అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పార్షియల్ డెరివేటివ్ అయితే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నాకు మైనస్ yi లాగ్ a2. ఓకే, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు లాగరిథం ఎంత? a2. ఓకే, విత్ రెస్పెక్ట్ టు లాగరిథం ఇస్ 1/a. ఓకే, దట్ ఈస్ 1/x. ఓకే, సో అందుకే మనకి 1/a2. ఓకే, సో నెక్స్ట్ మైనస్ 1 మైనస్ yi. ఓకే, 1 మైనస్ y మనకి డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి లాగరిథం. ఓకే, లాగరిథం డెరివేటివ్ కాబట్టి 1 మైనస్ a2 అండ్ మళ్ళీ మనం a2 డెరివేటివ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, a2 డెరివేటివ్ ఎంత? ఓకే, మైనస్ a2 డెరివేటివ్ ఎంత? -1. సో అందుకే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫైడ్ వేలో అయితే రాద్దాం. ఓకే, నెక్స్ట్ మైనస్ y. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, ఎల్సిఎం చేసి క్రాస్ మల్టిప్లై అయితే చేస్తున్నాను. a2 ఇంటూ 1 మైనస్ a2. ఓకే, a2 ఇంటూ 1 మైనస్ a2 మైనస్ yi ఇంటూ 1 మైనస్ a2 ప్లస్ a2 ఇంటూ 1 మైనస్, ఓకే జస్ట్ సెకండ్, ఇక్కడ నాకు సరిపోవట్లేదు. ఓకే, ప్లస్ a2 ఇంటూ 1 మైనస్ y. ఓకే, సో ఇప్పుడు నేను ఈ వైఐని లోపలికైతే మల్టిప్లై చేస్తాను. ఓకే, మైనస్ వైఐని అండ్ ఈ a2ని లోపలికైతే మల్టిప్లై చేస్తున్నా. జస్ట్ నార్మల్ బేసిక్ సింప్లిఫికేషన్. మైనస్ వైఐ ప్లస్ yi a2 ప్లస్ a2 మైనస్ a2 yi బై a2 ఇంటూ 1 మైనస్ a2. సో ఇక్కడ మీకు ఏమైనా కామన్ టర్మ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, a2 yi a2 yi. ఓకే, ప్లస్ మైనస్, సో రెండు క్యాన్సల్. సో రిజల్టెంట్ ఏమొస్తుంది? మైనస్ yi ప్లస్ a2 డివైడెడ్ బై a2 ప్లస్ a2 ఇంటూ 1 మైనస్ a2. ఓకే, సో ఇది దేనికి కరస్పాండింగ్ వాల్యూ? డో ఎల్ బై డో a2. ఓకే, డో ఎల్ బై డో a2 వచ్చేసి ఈ పర్టికులర్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? డో a2 బై డో z2. ఓకే, డో a2 బై డో z2. డో a2 బై డో z2. ఓకే, ఇప్పుడు ఈ a2 వచ్చేసి నాకు సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ డెరివేటివ్ మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, మనం ఆల్రెడీ ప్రీవియస్గా చాలాసార్లు చూసినాము అండ్ ఇట్ ఈస్ అన్ కామన్ వాల్యూ. ఓకే, సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ డెరివేటివ్ అనేది చాలా కామన్ వాల్యూ. దట్ ఈస్ డో z2 కదా, యా డో z2. ఓకే, డో z2 అండ్ 1 మైనస్ డో సారీ నాట్ డో sigmoid of z2 ఇంటూ 1 మైనస్ sigmoid of z2. ఓకే, ఇది వచ్చేసి sigmoid యాక్టివేషన్ ఫంక్షన్ డెరివేటివ్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ డో z2ని నేను a2 అనుకుంటున్నాను. ఓకే, స్మాల్ a2. ఓకే, డో z2ని నేను స్మాల్ a2 అని కన్సిడర్ చేసుకుంటున్నాను. a2 ఇంటూ 1 మైనస్ a2. ఓకే, ఇది వచ్చేసి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు డో a2 బై డో z2. నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన డెరివేటివ్ డో z2 బై డో w2. ఓకే, డో z2 బై డో w2. ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే యా
ఇక్కడ ఉంది డో Z2 బై డో W2. సో ఇక్కడ నాకు Z2 ఎంత W2F ప్లస్ B2. ఓకే, బేసిక్గా ఇది మనము W2F అని రాయొద్దు, FW2 అని రాయాలి, ఎందుకంటే మనకి షేప్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఓకే, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు షేప్ ఇష్యూస్ అనేవి వస్తాయి, అందుకే మనము FW2 అని రాయాల్సి ఉంటుంది. ఓకే, FW2 ప్లస్ B2. ఓకే, FW2 ప్లస్ B2 డో W2. ఓకే, ఇక్కడ నాకు ఈ పర్టికులర్ డెరివేటివ్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఈ 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు 2x ఎంత 2. ఓకే, సో అందుకే నాకు F. ఓకే, ఈ పర్టికులర్ డెరివేటివ్ వాల్యూ వచ్చేసి F. ఇప్పుడు మనం ఈ 3 వాల్యూస్ని ఇక్కడ మీద ఈక్వేషన్లో అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్కడ ఉంది డో L బై డో W2 ఈజ్ ఈక్వల్ టు డో L బై డో A2 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, డో A2 బై డో Z2 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, డో Z2 బై డో W2 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. సో ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో డో L బై డో W2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ YA ప్లస్ A2. ఓకే, మైనస్ YA ప్లస్ A2 డివైడెడ్ బై A2 1 మైనస్ A2. ఓకే, A2 1 మైనస్ A2 ఇంటూ A2 1 మైనస్ A2 ఇంటూ F. ఓకే, ఇంటూ F. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక క్యాచ్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఈ A2 ఏంటిది, మనం సిగ్మాయిడ్ ఆఫ్ A2 అంటే ఏంటి, సిగ్మాయిడ్ ఆఫ్ A2నే కదా, సారీ సిగ్మాయిడ్ ఆఫ్ Z కదా, సిగ్మాయిడ్ ఆఫ్ Z2 మనకి A2. ఓకే, ఇక్కడ మనకి మీద ఈ పర్టికులర్ సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్కి నేను డెరివేటివ్ అనేది అప్లై చేసినప్పుడు నాకు వచ్చిన వాల్యూ ఏంటి, డో Z2 ఇంటూ 1 మైనస్ డో Z2. ఓకే, ఇప్పుడు ఈ A2 వాల్యూ ఏంటి, డో Z2. ఓకే, మనము ఇది న్యూరల్ నెట్వర్క్ అనుకున్నప్పుడు ఓకే ఇది మన అవుట్పుట్ నోడ్. ఓకే, ఇది మన అవుట్పుట్ నోడ్. ఇప్పుడు ఈ హాఫ్ వరకు నా Z2 వాల్యూ. ఓకే, ఇది వచ్చేసిన సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్. సో నేను ఇప్పుడు సిగ్మాయిడ్ ఆఫ్ Z2 చేసినప్పుడు నా వాల్యూ ఎంత, A2. ఓకే, సిగ్మాయిడ్ ఆఫ్ Z2 ఈజ్ ఈక్వల్ టు A2. సో అట్లాంటప్పుడు ఇక్కడ ఈ సిగ్మాయిడ్ ఆఫ్ Z2 ఏమవుతుంది, క్యాపిటల్ A2 అవుతుంది. ఓకే, క్యాపిటల్ A2 అనేది అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ స్మాల్ A2ని మనం క్యాపిటల్ A2తో రిప్లేస్ చేయొచ్చు. ఓకే, ఈ క్యాపిటల్ A2తో రిప్లేస్ అనేది చేయొచ్చు. సో A2 ఇంటూ A2. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ మనకి YI ప్లస్ A2 ఇంటూ F. ఓకే, దట్ ఈస్ డో L బై డో W. ఇప్పుడు మనకి డో L బై డో B2. ఓకే, డో L బై డో B2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఈ డెరివేటివ్ సేమ్. ఓకే, ఈ ఎంటైర్ డెరివేటివ్ సేమ్, ఈ డెరివేటివ్ సేమ్, బట్ ఇక్కడ నాకు డో L బై డో B అనేది కావాలి. ఓకే, ఇక్కడ డో Z2 బై డో B అనేది కావాలి. ఇప్పుడు డో Z2 బై డో B2 ఎంత, 1. ఓకే, డో Z2 బై డో B2 1. ఓకే, బేసిక్ పార్షియల్ డెరివేషన్, ఇది మనకు 0 అవుతుంది. సో డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఎంత, 1. ఓకే, సో అందుకే మనకి ఈ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. ఓకే, సో నాకు రిజల్టెంట్ వాల్యూ ఎంత, డో L బై డో B2 మైనస్ YI ప్లస్ A2. ఓకే, ఇక్కడ జస్ట్ ఒక F అనేది వస్తుంది, ఇక్కడ మనకి జస్ట్ YI A2 అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కసారి ఈ షేప్స్ అనేది అనలైజ్ చేద్దాం. ఓకే, షేప్స్ అనేది అనలైజ్ చేద్దాం. సో ఇప్పుడు డో L బై డో W2 షేప్ ఎంత, 1,4. ఓకే, 1,4. ఎందుకు 1,4, మనకి W2 షేప్ ఎంత, 1,4. ఓకే, W2 షేప్ ఎంత, 1,4. సో నేను ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ W2 షేప్ వచ్చేసి 1,4. అప్పుడు దీని షేప్ కూడా ఎంత అవుతుంది, 1,4 అవుతుంది. సో నేను ఇప్పుడు ఈ 1,4 నుంచి ఈ పర్టికులర్ డెరివేటివ్ని సబ్ట్రాక్ట్ చేయాలంటే ఈ రెండు షేప్స్ అనేవి సేమ్ ఉండాలి. సో ఇది కూడా మనకి 1,4. సో అందుకే మనకి డో L బై డో W2 ఎంత, 1,4. ఓకే, సో అందుకే మనకి డో L బై డో W2 1,4 అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ F వాల్యూ ఎంత, 4,1. ఓకే, F వాల్యూ ఎంత, 4,1. ఎందుకు 4,1, ఎందుకంటే నాకు
ఇప్పుడు ఈ ఫ్లాటెన్ లేయర్, ఓకే, ఇది ఫ్లాటెన్ లేయర్. ఇది వచ్చేసిన x1 ఇన్పుట్, ఇది వచ్చేసిన x2 ఇన్పుట్, ఇది వచ్చేసిన x3 ఇన్పుట్, ఇది వచ్చేసిన x4 ఇన్పుట్. నేను ఈ 4 ఇన్పుట్స్ని కలిపి నేను x అనుకుంటాను, సారీ f అనుకుంటాను. సో దీని రిప్రజెంటేషన్ ఎట్లుంటుంది, x1, x2, x3, x4. ఓకే, సో ఇప్పుడు దీని సైజ్ ఎంత 4x1. ఓకే, 4 rows 1 column. సో అందుకే దీని సైజ్ వచ్చేసి 4x1. సో ఇప్పుడు ఇక్కడ f సైజ్ వచ్చేసి 4x1. ఇప్పుడు నాకు y వాల్యూ ఎంత, y వచ్చి సింగిల్ వాల్యూ కాబట్టి 1x1 అండ్ a2 వాల్యూ ఎంత, ఇది కూడా ప్రిడిక్టెడ్ అవుట్పుట్ సింగిల్ వాల్యూ కాబట్టి 1,1. సో 1,1 మల్టిప్లైడ్ బై 4,1 టాలీ అవుతుందా, ఈ రెండు టాలీ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని రివర్స్ చేయాలి. ఓకే, నేను 4,1ని 1,4 లాగా రాసినప్పుడు, ఓకే 1,4 లాగా రాసినప్పుడు నాకు టాలీ అనేది అవుతుంది. ఓకే, ఈ రెండు సేమ్. సో రిజల్టెంట్ షేప్ వచ్చేసి 1,4. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని ట్రాన్స్పోజ్ అనేది చేయాలి. ఓకే, ఎఫ్ తీసుకోకుండా మనం ఎఫ్ ట్రాన్స్పోజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నా ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే మైనస్ వై, ఓకే మైనస్ వై ప్లస్ a2 ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ట్రాన్స్పోజ్. ఓకే, ఇది వచ్చేసిన రిజల్టెంట్ ఈక్వేషన్. ఓకే, సో ∂L by ∂WT is equal to minus y, that is true output, plus predicted output into f transpose. ఓకే, దట్ ఈస్ ఇన్పుట్ ట్రాన్స్పోజ్. ఓకే, ఇది వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈజ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఎట్లాంటి ఎఫ్ లేదు కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి షేప్ అనేది టాలీ అవుతుంది చూడండి, 1,1, ఇది కూడా 1,1, ఇది కూడా 1,1. సో దీని రిజల్టెంట్ 1,1. ఓకే, ఇక్కడ కూడా మనకి టాలీ అనేది అయింది. సో మైనస్ వై ప్లస్ a2. ఓకే, మైనస్ వై ప్లస్ a2. ఎస్, ఓకే రైట్. ఓకే, నో, ఈ రెండు మన డెరివేటివ్ వాల్యూస్. సో ఈ డెరివేటివ్ వాల్యూస్ని నేను సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నా ఓల్డ్ వెయిట్ నుంచి నాకు న్యూ వెయిట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ బ్యాక్ ప్రాపగేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఓన్లీ ఇప్పటి వరకు మనం ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ పార్ట్ వరకే చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మన సెకండ్ పార్ట్లో కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ పార్ట్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Okay, thank you.